నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. మీన రాశి వారికి సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా ఈ 9 గ్రహాలు ఎటువంటి చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందాము. మరి జీవితంలో అతి ముఖ్యమైన డొమైన్స్ ఎడ్యుకేషన్, లవ్, రొమాన్స్, మ్యారేజ్, కెరియర్, బిజినెస్, పర్సనాలిటీ, హెల్త్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటున్నాయో తెలుసుకుందాం. మీన రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి గురు భగవానుడు మిథున రాశి సంచారణ అంటే చతుర్థ సంచారం చేస్తున్న గురు భగవానుడు మీకు ఇక్కడ మీ రాశి యొక్క లార్డ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఏంటంటే మీకు హెల్త్ పరంగా, డొమెస్టిక్ హార్మనీ పరంగా, లైఫ్ పరంగా ఒక పీస్ఫుల్నెస్, మీరు ఒక అండాదండాగా నిలిచే ఆ యోగం ఇక్కడ మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక సలహా ఇవ్వడం, ఒక సూచన ఇవ్వడం, ఒక పెద్దరిక మాట మాట్లాడడం, నిదానంగా ఉండడం, హాయిగా సుఖంగా సాగడం లాంటివి జరుగుతుంటుంది. బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ ఇటువంటివి లేకుండా చూసుకోండి. ఆ ఒక్కటి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పసుపుని రోజు కూడా నుదుటి మీద కాస్త బొట్టు రూపంలో కాస్త అలంకరించుకుంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. పసుపుని నుదుటి మీద, కంఠం మీద కనుక ఏర్పరచుకుంటే కాస్త అలంకరించుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎల్బో జాయింట్స్ మీద కూడా పెట్టుకోవచ్చండి పసుపు. ఎల్బో జాయింట్స్ 2 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలు, ఇబ్బంది లేదు. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు చంద్రుడు అవుతారు పంచమాధిపతి. ఇక్కడ ఏమవుతుందంటే మూడీనెస్ ఉంటుంది, చంచలత్వం ఉంటుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ఫికల్ మైండెడ్నెస్ ఉంటుంది, అన్నీ నాకే వచ్చు అనే ఆస్పెక్ట్లో ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రభగవానుడు యొక్క స్థితిగతులు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆయన రాశి మారిపోతుండగా మీ చంచలత్వం ఎక్కువైపోతుంది. నిన్న బాగుంటే ఇవాళ బాగుంటుంది, ఇవాళ బాగుంటే రేపు బాగుండదు, అట్లా ఉంటుంది. లేదా 10 రోజులు వరుసనే ఉంటే ఇంకో 5 రోజులు ముభావం, అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏముంటుందంటే ఆ ఇన్స్టెబిలిటీ లేకుండా ఉండడానికి ఎప్పుడూ కూడా అతి ముఖ్యమైన రోజుల్లో అంటే మీకు పరీక్షలు ఉన్నాయి, అటువంటి ముఖ్యమైన రోజుల్లో మీరు ఈ ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్స్ పరంగా ఏమైనా సర్టిఫికేషన్స్కి వెళ్తున్నారు, కోర్సెస్కి వెళ్తున్నారు, పరీక్షలకు వెళ్తున్నారు, ముఖ్యంగా బ్లూ వేసుకోవడానికి ట్రై చేయండి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎప్పుడూ కూడా మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇన్ఎక్స్ప్రెసివ్నెస్ ఉంటుందన్నమాట. అవతల వాళ్ళు మీ దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేయడం, మీరు చెప్పలేకపోవడం, ఇంత చెప్పాలంటే ఏదో క్లుప్తంగా ఇంత చెప్పడం, అవతల వాళ్ళే ఎగడం లాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. అలా కాకుండా చంద్రభగవానుడి యొక్క తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే ఇక్కడ మనం కూడా ముందడుగు వేస్తాం లైఫ్లో. చంద్రభగవానుడు 15 రోజులు వ్యాక్సింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్ అంటాం, 15 రోజులు వేనింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్ అంటాం. 15 రోజులు ఆయన ఉచ్చలో ఉంటే 10 రోజులు ఆయన కిందకి అంటే వేనింగ్ ఫేజ్లో ఉంటారు. అటువంటప్పుడు మనం కూడా మన వంతు ఎఫర్ట్ని మనం చేయాలి. అవతల వాళ్ళే ఎప్పుడు చేయాలనుకోవడం తప్పు కదా. ఎందుకంటే అవతల వాళ్ళే ఎప్పుడు ప్రూవ్ చేసుకోండి, ఇక మనం ఎప్పుడు ప్రూవ్ చేస్తాం మరి.
అంతేనా? ఆ రకంగా ఎప్పుడు కూడా మీరు చక్కటి స్టెబిలిటీతో చక్కటి బ్యాలెన్స్తో వెళ్తూ ఉంటే మంచి జరుగుతుంటుంది. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి బుధుడు అవుతాడు. బుధ భగవానుడు మీకు సింహంలోకి వచ్చేస్తున్నారు కదా, మంచిదే. కానీ షష్టమంలో మీకు కేతుతో పాటు బుధ, రవి, శుక్రులు కూడా కలుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే అంటే పూర్వజన్మ శత్రుత్వాలు కానివ్వండి, ఈ జన్మ శత్రుత్వాలు కానివ్వండి, రుణాలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, ఎటువంటివి ఏమన్నా దాగి ఉన్నవి ఏమన్నా ఉంటే గబుక్కున బయటపడటం, చర్మ వ్యాధులు రావడం, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రావడం, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రావడం, తద్వారా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావడం, లేదా కాస్త హెడేక్స్ ఎక్కువ అవడం, భుజాలు పట్టడం, మెడ నరాలు పట్టడం, తర్వాత వేడి నీళ్ళలో కాళ్ళు అట్లా ఇమర్స్ చేసి కాసేపు కూర్చుంటే బాగుండు, హాయిగా సుఖంగా ఉంటుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి అనే ఫీలింగ్ రావడం, లేకపోతే మాట్లాడడమే చాలా అధికంగా మాట్లాడడం, దాని తర్వాత దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ని మళ్ళీ ఊహించలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శత్రుత్వాన్ని పెంచుకోవద్దు, మితంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఏదన్నా శత్రుత్వాలు ఉన్నాయనంటే వాటిని తీర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, షష్ట, అష్టమ, 12వ స్థానాలని చూసి మనం భయపడిపోక్కర్లే. అటువంటి గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహాల యొక్క సపోర్ట్తో మనం వాటి దగ్గర నుంచి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎలా సాల్వ్ చేసుకుంటాము? అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఎవరితో అన్నా అంటే పికప్ ద ఫోన్ అండ్ సే సారీ. ఎవరితో అయినా కూర్చుని మాట్లాడాలనుకుంటే కూర్చుని మాట్లాడేసి దాన్ని క్లియర్ చేసుకుని చేసేసుకోండి. అంతేగాని నేను చెప్పాలనుకున్నా నీకు చెప్పేసా నువ్వు విను అవతల పో, అది కాదు చెప్పడం అంటే. వాళ్ళని ప్రేమపూర్వకంగా చెప్పడం, చక్కగా మితంగా మాట్లాడడం, ఆనందంగా వాళ్ళకు ఒక మాట అది చేరువేయడం, అది మంచితనం. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు, గురు భగవానుడు అవుతారు మీకు నవమ దశమాధిపతులు. కుజ భగవానుడు కూడా మీకు తొలలోకి వస్తున్నారు కాబట్టి ఓ రకంగా మీకు ఇక్కడ అష్టమానికి వచ్చినట్లే కదా. అష్టమంలో ఉన్న కుజ భగవానుడు మీ జన్మతః ఎవరికన్నా అష్టమంలో కనుక కుజ భగవానుడు ఉన్నట్లయితే అదే పొజిషన్కి మళ్ళీ కుజ భగవానుడు కూడా వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్లో మీకు ఇక్కడ ఏమన్నా హెల్ప్ అందితే అందచ్చు. కానీ మారడాలు కానివ్వండి, బాస్తో విభేదాలు కానివ్వండి, ఎవరితో అయినా గబుక్కున ఒక మాట అనడాలు కానివ్వండి, ఇలాంటివి చేయబోకండి. గురు భగవానుడు కూడా గురు భగవానుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆయన మీకు దశమాధిపతి అవుతారు కాబట్టి ఆయన చతుర్థంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ మీరు తీసుకోవాలన్నప్పుడు ట్రావెల్ ఎక్కువ అవుతుంది. మీకు మీన రాశి వాళ్ళకి ట్రావెల్ ఎక్కువ అవ్వడం, ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం అవ్వాల్సిన అవసరం రావడం, ఈ 45 డేస్ ఎక్కువ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఫుడ్ జాగ్రత్తగా తీసుకోండి, హెల్త్ జాగ్రత్తగా తీసుకోండి, కెరీర్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ జాగ్రత్తగా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే భూమి రిలేటెడ్ బిజినెస్లు, హోమ్ రిలేటెడ్ బిజినెస్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి మాత్రం సంపూర్ణంగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా అప్పులు తెచ్చుకోకండి, ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా ఎవరికి గ్యారెంటర్షిప్లు పెట్టకండి, అవి వెనక్కి రావు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 8వ తారీఖు మొదలు ఆల్మోస్ట్ అక్టోబర్ 22nd, 23rd వరకు అనుకోండి. అక్కడ వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో గ్యారెంటర్షిప్లు, ఫైనాన్షియల్ అప్పులు తెచ్చుకోవడాలు, బిజినెస్లు, అన్నదమ్ములతో విభేదాలు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీతో అన్నదమ్ములతో కొట్లాట్లు, ఇలాంటివి మీన రాశి వాళ్ళు దాని జోలికి వెళ్ళకండి. మీ జన్మతః చూపించుకోదలుచుకుంటే మీ చార్ట్స్ని మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి.
15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.